ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములోనే తండ్రి అయిన దేవునికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మీకందరికీ నా శుభములు నా వందనములు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా హెడ్ మాస్టర్ గారు ఒకళ్ళే నాకు తెలిసి స్కూల్లో ఇప్పుడు ఉన్న స్కూల్లో ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్ గారు తెలుసు, తర్వాత ఆ మాస్టర్ గారు తెలుసు. ఏది ఏమైనా నేను కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. 10th క్లాస్ దాకా ఉంచాలని ఆశ మేము కూడా కలిగి, అప్పుడు పిల్లలు బాగున్నారు. సబ్జెక్ట్ టీచర్స్ని వేయించాను. నేను ఆమంచి కృష్ణమోహన్ గారితో మాట్లాడి సబ్జెక్ట్ టీచర్స్ని వేయించాను. ఎందుకంటే చాలామంది ఉన్నారండి పిల్లలు, వాళ్ళకి టీచర్స్ కావాలని చెప్పి. ఇప్పుడు చూస్తే 4-5 ఉన్నారు టీచర్స్. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి. పిల్లలు లేరు అని చెప్పి నేను నిందించట్లేదు, ఎందుకంటే ఎవరి పిల్లల భవిష్యత్తు వాళ్ళు చూసుకునే దినాల్లో ఉన్నాము. నా బాబు అయితే ఈ స్కూల్ బిల్డింగ్ కట్టబడలేదు, ఇండస్ట్రీలు అన్నట్టు ఉండేది రోడ్డు అవతల. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టు కిందే బడి. అప్పట్లో టీచర్స్ ఆ చెట్టు కిందే బడి చెప్పారు. మా అబ్బాయి ఆ చెట్టు కింద బడికి నేను వెళ్ళను అన్నాడు. ఎందుకంటే కాన్వెంట్లో చదివించి వచ్చాం మార్కాపురంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్టు కింద బడికి నేను వెళ్ళను అన్నాడు. ఇదే బడిలో నువ్వు చదవాలి అని చెప్పి మేమెక్కడ కాన్వెంట్ దగ్గరలోనే పెరేరా ఉంది, కానీ మేము పంపలేదు. ఈ స్కూల్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ బిల్డింగ్లు కట్టబడాలి, ఇక్కడ గొప్పగా చదువుకోవాలని చెప్పి మా బాబుని మేము ఇదే స్కూల్లో చదివించాను. తను ఇప్పుడు SBIలో పనిచేస్తూ ఉన్నాడు బాబు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో బాబు జాబ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ బడిలో చదివితే ఉద్యోగాలు రావు, కాన్వెంట్లో చదివితేనే అనుకోకూడదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాల్సి వస్తే ఈ ట్రైనింగ్ అయిన టీచర్స్ ఎంత కష్టపడి ట్రైనింగ్ అయ్యారో, ఈ జాబ్ సంపాదించడానికి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో. ఒక టీచర్స్ ఫ్యామిలీ నుంచి, మా అమ్మ నాన్న టీచర్సు, మా ముత్తాతల తాతల దగ్గర నుంచి అంతా టీచర్స్ ఫ్యామిలీ కాబట్టి ఒక టీచర్ జాబ్ రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నేను కూడా టీచర్ ట్రైనింగ్ అయ్యాను, నాకు జాబ్ రాలా. దేవుని సేవ చేశాడు ప్రభు. ఎందుకు చెప్తున్నానంటే మన స్కూల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఈ ఈ ఈ బాలురే రేపటి పౌరులు. వీళ్ళల్లో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఇంకా మదర్ తెరీసా లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళ నుంచే లెగవచ్చేమో కదా. మనం అనుకుంటున్నాం మా పిల్లలు ఏముందిలే అని, కానీ మీ పిల్లల్ని మీరు అలా సిద్ధం చేస్తే, అలా మీరు ఇంటి దగ్గర చదివించి టైంకి మీరు స్కూల్కి పంపిస్తే వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకుంటారని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. ఇంక ఈ స్కూల్ కోసం నేను ప్రయాసపడే వయసు కాదు, కానీ నేను ఎంపీటీసీగా ఇప్పటికీ కూడా నేను కొనసాగుతున్నాను. 11వ సంవత్సరం వచ్చింది. ఎందుకంటే వేరే ఎంపీటీసీ ఎలక్షన్స్ జరగకపోవటం బట్టి ఇప్పటికి కూడా సచివాలయంలో ఏదైనా అవసరమైతే ప్రజాప్రతినిధిగా నా సంతకం, నా ముద్ర నేను చేస్తూ ఉన్నాను. మన గ్రామంలో ఎంతోమంది ఇంటికి 2 పెన్షన్స్, కళాకారులని, డప్పు కళాకారులని, చర్మ కళాకారులని, ఒంటరి మహిళలని, వృద్ధులని, విధవరాళ్ళని, ఎన్నో ఈ 11 సంవత్సరాల్లో ఎంతమందికో పెన్షన్ ఇవ్వడానికి నా సైన్ ఉపయోగపడిందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఉన్న పిల్లలు మీరైనా, పిల్లలారా నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఉన్న మీరైనా బాగా చదువుకోండి, ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి. కాన్వెంట్లో వెళ్ళే వాళ్ళకి ఆ టీచర్స్ వాళ్ళ దగ్గర సరిగా సత్తా ఉండదు. వాళ్ళు ట్రైనింగ్ అయిన టీచర్స్ కాదు. వాళ్ళకి ట్రైనింగ్ అయిన టీచర్లు తీసుకోవాలంటే లక్షలు వాళ్ళకి ఇవ్వాలి జీతాలు. అందుకని వాళ్ళు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అలా చదివిన వాళ్ళని టీచర్లుగా తీసుకుంటారు. కానీ ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఉన్నారంటే వాళ్ళని మనం ఎంతో గౌరవించాలి. కష్టపడి సంపాదించుకున్నారు, వాళ్ళకున్న స్కిల్ అంతా పిల్లలకి పెట్టాలని ఆశపడుతూ ఉంటారు, పిల్లల్ని తయారు చేయాలని ఆశపడుతూ ఉంటారు. పిల్లలే లేకపోతే వాళ్ళేం చేయగలుగుతారు? అయినా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మా గ్రామంలో పేరెంట్స్ అందరు రాకపోవచ్చు,
పిల్లలు కూడా తగ్గిపో ఉండొచ్చు, కానీ మా గ్రామము విద్యా నిలయం. మా గ్రామం విద్యా నిలయం. జాబులు కొట్టేస్తూ ఉంటారు. చీరాల పట్టణంలో ఏ గ్రామంలో లేనంత చదువులు మా పిల్లలు చదువుతారు. ఇక్కడ చిన్నగా చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అన్ని చోట్ల ప్రతి డిపార్ట్మెంట్లో మా గ్రామంలో పిల్లలు జాబులు చేస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మరి మన మాస్టర్ గారు ఐగసన్ గారు మాత్రమే మరి హెడ్ మాస్టర్గా వచ్చారు, ప్రమోట్ అయ్యి తిరిగి తను రేపు ఏప్రిల్కి దిగిపోతారట. నేను విన్న వార్త అది. నాకు బాగా పరిచయమైన మాస్టర్ గారు నా ఫోన్లో టచ్లో ఉంటుంది. ఫేస్బుక్, వాట్సప్ అవి అప్పుడప్పుడు తను పెడుతుంటారు, నేను పెడుతుంటాను. నా ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటారు. మరి ఐజాక్సన్ గారు త్వరగా ఏప్రిల్ మాసం వరకే తనకుందని చెప్తూ వచ్చారు. ఏది ఏమైనా ఆ మాస్టర్ని మనం ఉపయోగించుకుందాం. మనకు సేవ చేసే విధంగా మాస్టర్స్ మనకు ఉన్నారు కాబట్టి మన పిల్లల్ని క్రమంగా పంపుదాం. మన పిల్లల్ని మనం డెవలప్ చేసుకుందాం. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, మిగిలిన టీచర్స్ అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.